ఒక మహిళ ఇంట్లో ఉంటేనే ఆ ఇంటి బాధ్యత తీసుకొని ఏ విధంగా చక్కబెడుతుందో మనం చూస్తాము. అదే మరి దేశ రాజకీయాల్లోకి చట్ట సౌధల్లోకి కనుక మహిళలు వస్తే మరి మన దేశమే ప్రపంచంలోనే ఒక నంబర్ 1గా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన కావచ్చు. అలాంటి అవకాశాల వల్ల ఖచ్చితంగా ఇది జరుగుతుందనేటువంటి నమ్మకం మాకుంది. ఈ విధంగానే మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మహిళలకు సంబంధించి మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కావచ్చు, అమ్మఒడి లాంటి అనేక స్కీమ్స్ మనం గుర్తు చేసుకుంటే ఇవన్నీ కూడా మహిళల యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీని పెంచడము, అలాగే ఆ ఇంట్లో మహిళల యొక్క గౌరవం పెంచడము, సమాజంలో మహిళల గౌరవం పెంచేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. మరి ఈ రోజున మరి కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఏదైతే ఓటింగ్కి వెళ్తుందో ఇదంతా గోత్రు ఎంత బాగుంటుందని మేము నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ముందు కూడా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మహిళల ఎంపవర్మెంట్కి ఎంతగానో దోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం.